మనతో పాటు డాక్టర్ సుధీర్ ధారా గారు ఉన్నారు. వెల్కమ్ సార్ వన్స్ అగైన్. హాయ్ అండి. అందరూ పడిపోయారండి ఇప్పుడు మీరు అన్నట్టు సోషల్ మీడియా తాలూకు ఇన్ఫ్లుయెన్సెస్లో పడిపోయి ఎవ్రీబడి వాంట్స్ టు బి లైక్ కరీనా కపూర్ అందరూ శిల్పా శెట్టి. ఎందుకు ఉంటున్నారో వాళ్ళకి మీనింగ్ కూడా అర్థం కాదు. అలా ఉండకపోతే వాళ్ళు చాలా తక్కువని ఫీల్ అవుతున్నారు, అన్హెల్దీ అని ఫీల్ అవుతున్నమాట. ఎగ్జాక్ట్లీ. సో దానికి ఇచ్చిన ఓకే, బట్ ఇది చాలా మంచి పాయింట్ క్లారిఫికేషన్ ఇచ్చారు సార్. సో ఓవరాల్గా మరి జాయింట్స్ ఏజ్తో పాటు అందరికీ 40 దాటాక ఏవో ఒకటి మొదలవుతాయి. ఏమన్నా కొన్ని బండ గుర్తులు ఉన్నాయా? ఒక 3-4 మీరు ఇవి చేస్తే కొంత మీరు ప్రొలాంగ్ చేసుకోండి మీ జాయింట్స్ లైఫ్ని అని. చేస్తే కాదు, చేయకపోతే చెయ్యకూడను ఉన్నాయి. లైక్ ఒక హౌస్ వైఫ్ తీసుకోండి, ఎక్కువ మంది హౌస్ వైఫ్సే కదా. హౌస్ వైఫ్ ఇంకొక సెట్ వర్కింగ్ ఉమెన్, మహిళలదే తీసుకున్నాం. హౌస్ వైఫ్ పొద్దున 6 గంటలకు లేస్తే మధ్యాహ్నం 2 లోపల మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి. హౌస్ వైఫ్స్ పొద్దున 6కి లేచి మధ్యాహ్నం 2 లోపల ఎంతసేపు కూర్చుంటారు? కూర్చోరు. బట్టల విషయంలో వేస్తారు, మళ్ళీ బయట ఊడిపిస్తారు, కూరగాయలు తీసుకుంటారు, మళ్ళీ వంట చేస్తారు, మళ్ళీ అవన్నీ గిన్నెలు తీసి పడేస్తారు. వంట అంటే మనుషులు ఉన్నా కూడా హెల్ప్కి వాళ్ళు నిలబడే ఉంటారు. సో ఈ సెగ్మెంట్లో ఓకే, ఎంత యాక్చువల్ పని ఉంటుంది నిలబడి చేసే పని? 2 అవర్స్. ఎంత ఇప్పుడు దగ్గర ఎంత 6 నుంచి 12 వరకు, 6 + 2 8 అవర్స్లో 6 అవర్స్ అనవసరంగా మీ బాడీని యూజ్ చేస్తున్నారు మీరు. ఈ విషయము అందరూ హౌస్ వైఫ్స్ ఏమనుకుంటారంటే ఎంత ఎక్కువ నిలబడితే అంత హెల్దీ అనుకుంటారు. శుద్ధ అబద్ధం, రాంగ్. ఈ 8 అవర్స్లో 2 అవర్స్ పని చేయండి మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. బ్రేక్స్లో చేస్తారా, డైజెస్ట్ చేసుకోండి. మిగతా టైం కూర్చొని రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే మీ బాడీ ఈవెన్ 30-35 ఇయర్స్ వాళ్ళకు కూడాను ఒప్పుకోదు. దీనివల్లనే అందరూ డాక్టర్ల దగ్గర తిరగడము, లేనిపోని మందులు వాడడము, లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడం. దీనివల్ల మా బిజినెస్ పెరుగుతుంది కానీ మంచిది కాదు. ఒకటే క్వశ్చన్ ప్రతి హౌస్ వైఫ్కి నేను అడుగుతున్నా. మార్నింగ్ 6కి లేసి మధ్యాహ్నం 2 లోపల మీరు ఎంతసేపు కూర్చుంటారు? పని అయితే 2 గంటలే ఉంటుంది. 2 గంటల ఏం చేయాలి? కూర్చొని ఉండండి. లేదు ఈ 2 అవర్స్నే బ్రేక్ చేసుకోండి. కూర్చోవడము అండ్ రెస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫీలింగ్ గిల్టీ. గిల్ట్ అన్నది ఆర్టిఫిషియల్గా క్రియేట్ అవుతుంది. వాళ్ళు వీళ్ళు అన్నారు, ఎవరు అన్నారు? ప్రాపర్ రెస్ట్. తర్వాత మీరు ఒక అన్నం తినిన తర్వాత 1 అవర్ రెస్ట్, దాని తర్వాత పనులు ఉంటాయి. తర్వాత ఒక 3-4 అవర్స్ పని అనుకోండి, దాన్ని కూడా డివైడ్ చేసుకోండి. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది నిద్రపోరు. ఏంటి అమ్మో మధ్యాహ్నం నిద్రపోతే లేజీ అయిపోతున్నాము, లావ్ అయిపోతున్నాము అనుకోవడము, అది శుద్ధ అబద్ధము అని. ఇంకా అప్పుడు కూడా లేనిపోని పనులన్నీ ఆడిపోయి మేడ మీద పని చేయడం, కింద పని చేయడం, తిరుసిందే తోడుకోవడం, పని మనిషి పని చేసిన తర్వాత ఇలా మళ్ళీ అంతా డస్టింగ్ చేయడము, బాత్రూంలో గడపడం, ఇస్త్రీలు చేయడము, బట్టలు, ఇవన్నీ అంటే వాళ్ళు చేస్తున్న తప్పు అనను. తప్పులాగా ప్రతి ఒక్కరు ఓన్గా భావించాలి. అది ఎవరు చెప్పరు బయట నుంచి. ఇప్పుడు మీరు అట్లా అలవాటు చేస్తున్నాను. హస్బెండ్స్ కూడా ఏమి ఇంకా పడుకొని ఉన్నావు, ఎప్పుడు చూసినా పని మానేసి ఉంటావు ఇంట్లో అంటారు. లేదు సోషల్ ఇష్యూస్, పక్కింటి వాళ్ళు, లేదంటే వీళ్ళ ఇన్లాస్ ఎవరైనా వచ్చి వాళ్ళ అత్తమామ ఏంది ఎప్పుడు చూసినా అసలు లేజీ చాలా అంటారు. అది ఇంకోటి కూడా నేను అందరి పేషెంట్స్ చెప్తాను, చూడమ్మా నీ హెల్త్ నీది. మహిళా సాధికారత, విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి తెలుసా? హెల్త్ బాగా కాపాడు ఫస్ట్. అవును, మీ హెల్త్ మీరు చేసుకోండి. మీరు ఏమనుకుంటారు, లేదు ఎంతసేపు మగవాళ్ళు ఏమన్నా వీళ్ళు మన మీద ఏమైనా అన్యాయాలు చేసిస్తుంటే మనం రేజ్ చేస్తాం, అవి కరెక్టే. కానీ మీ హెల్త్ గురించి మీరు ఫస్ట్ రేజ్ చేసుకోండి. మీరు 99% ఫీమేల్స్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, హస్బెండ్ ఏమంటాడు, పిల్లలు ఏమంటారు అనే పని చేస్తుంటారు తప్పితే ఎవరు కూడా ఒళ్ళును అంత గుల్ల చేసుకోరు. బేసికల్ అది మారాలి. విమెన్ షుడ్ బి వెరీ హెల్దీ టు బికమ్ ఎంపవర్డ్. అది హెల్దీగా ఉండాలి. మీరు హెల్దీగా ఉండకుండా మీరు 35-40కే మోకాళ్ళు అరిగిపోయి, స్పైన్ అరిగిపోయింది అండ్ నొప్పి చెప్పుకోలేరు. చెప్తే ఏంది 35 ఏళ్ళకే మా కోడలికి మోకాలు అరిగిపోయింది, పని చేయాలని యాక్షన్ చేస్తుందని హస్బెండ్కి చెప్పడం, ఇవన్నీ కామన్ సోషల్ నడుస్తుంది. నేను ఒకటి అంటాను, నీ హెల్త్ నీ ఇష్టం అమ్మా. మీ పిల్లల్ని పెంచుకోవడానికి, నీకు వాళ్ళని చదివించుకోవడానికి నీ హెల్త్ని యూజ్ చేయి, ఎంతో కొంత ఇంట్లో వర్క్ చేయడానికి, అంతే తప్పితే ఎక్కువ రెస్ట్లో ఉండండి. ఎక్కువ రెస్ట్లో ఉంటే మీరు అడిగారు కదా ఏం చేస్తే ఏం చెయ్యకపోతే అన్నది ఇంపార్టెంట్. ఎక్కువ రెస్ట్లో ఉండాలి, రెస్ట్ఫుల్గా ఉండాలి, మీ పని అంతా కూడా 2-3 అవర్స్లో అయిపోతుంది. ఎందుకు తర్వాత పని చేసి, ఇప్పుడు మీరు 8 అవర్స్ పని చేస్తారు, 8 అవర్స్ తర్వాత 1 నిమిషం కూడా పని చేయరు, ఆఫీస్ నుంచి వెళ్ళిపోతారు. ఎందుకు? నాకు అంతే డబ్బులు ఇస్తున్నా, నేను ఎంతే చేస్తాను, తర్వాత నేను అంత చేయడం వల్ల నా ఎఫిషియన్సీ కూడా ఉండదు. ఇప్పుడు హౌస్ వైఫ్లు కూడా అదే అనుకోవాలి. నేను ఇంతకంటే ఎక్కువ చేశాను అనుకో, ఆ వంట చెడిపోతుంది. ఇంతకంటే ఎక్కువ చేస్తే ఎక్కడొక మూల దుమ్ము ఉంటుంది, నేను దులపలేను అని అనుకుని కరెక్ట్గా చేసుకోవడం ద్వారా
చాలా చాలా డాక్టర్ల దగ్గర నేను ఇది చెప్పిందంతా కూడాను ఇండియా మొత్తం లేడీస్ కానీ ఫాలో అయినారనుకో హాస్పిటల్ సగం ఖాళీ అవుతాయి, కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఏమైనా. ఎందుకంటే 90% ఆఫ్ ద జాబ్ కార్పొరేట్ హాస్పిటల్స్ జాయింట్స్ స్పైన్ అంటే టు సే ఇన్ అదర్ వర్డ్స్ క్రానిక్ పెయిన్, దీర్ఘకాలం జబ్బులతో వెళ్ళేది 10% అక్కడికి. చాలా ఇంకొక సెగ్మెంట్ మర్చిపోయాం మనం, వర్కింగ్ ఉమెన్. వీళ్ళు ఇంకా ఘోరం. వీళ్ళు ఏమనుకుంటారంటే సూపర్ ఉమెన్ అనుకుంటారు. సూపర్ ఉమెన్ కానీ సూపర్ డూపర్ ఉమెన్ ఏంటి, పొద్దున 6కు లేస్తారు, 9 వరకు ఎడా పెడా పని చేస్తారు ఇంట్లో. ఎందుకంటే అందరు క్యారియర్లు కట్టాలా, ఆమె క్యారియర్లు కట్టుకోవాలా, ఇల్లు తుడిచేసుకోవాలా, బాత్రూమ్ కడిగేసుకోవాలా, బట్టలు ఆరేసేసేయాలి. అందులోనే పరిగెత్తుకొని బస్సో ట్యాక్సీనో కారో బైక్లో ఒక 1 అవర్ జర్నీ, అక్కడ పని చేయాలా, అక్కడ 8 అవర్స్ పని చేస్తారు. ఇంటికి రావడం కూడా ఏ ఉద్దేశంతో వస్తారో తెలుసా, ఇంటికి వెళ్ళగానే పని చేయాలా. ఈ ఆఫీస్ పని కాదు ముఖ్యం, నాకు ఇంటి పని ముఖ్యం. ఇంటి పని చేయడంతో ₹1 కూడా వాళ్ళకి జీతం, అట్లీస్ట్ ఆఫీస్ పనిలో జీతం అని వస్తుంది. ఒక ప్రొడక్టివ్ వర్క్ జరుగుతుంది, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇంటికి వెళ్తే ఉంది అదే అంట్లు, అదే బట్టలు, అదే వంటలు. సో ఈ వర్కింగ్ ఉమెన్లో ఏంటంటే డబుల్ ట్రిపుల్ ఇంపాక్ట్ బాడీ మీద. అంతే వీళ్ళు తొందరగా మూలపడిపోతారు. మీరు ఎప్పుడు కూడా చూడండి, ఫీమేల్లో మేల్ లేట్గా చనిపోతారు, ఫీమేల్స్ తొందరగా చనిపోతారు. ఎందుకు చనిపోతారు? అది జీన్స్ వల్ల కాదు. ఫీమేల్స్ తొందరగా చనిపోయేది ఫీమేల్స్ బాడీని తొందరగా వాడేస్తారు. ఇండియా మొత్తం అదే. పెళ్ళి అవ్వక ముందు నుంచి చిన్నపిల్లలకు ఒకటి మీకు పాప ఉంటే మీరు కూడా ఇది చెప్తారు, చూడు ఇల్లు బాగుండాలి, మీ ఆయన నువ్వు బాగా చూసుకోవాలి, ఇల్లు నీట్గా పెట్టుకోవాలి, ఇన్లాస్ వస్తే బాగా చూసుకోవాలి, వాళ్ళ బంధువులు వస్తే బాగా చూసుకోవాలి, వీళ్ళ బంధువులు వస్తే బాగా చూసుకోవాలంటారు. కానీ నువ్వు బాగా చదువుకో, నువ్వు ఇంటి పని చెయ్యొద్దు, ఇంటికి సర్వెంట్ని పెట్టుకొని నువ్వు బయట పని చేసి ఇండియాకి నీకు ప్రొడక్టివిటీ పెంచు అని ఎవ్వరు చెప్పరు. ఈవెన్ మోడర్న్ ఫీమేల్స్ కూడా చెప్పరు. నాకు ఇప్పుడు ఇది చెప్తున్నావు, అది చెప్తున్నావు, నువ్వు ప్రొడక్టివిటీ పెంచు, ఇంట్లో ప్రొడక్టివిటీ కూడా పెంచు. అదే దానివల్ల ఏమవుతుంది, ఇంట్లో పని. నేను ఒకటే విషయం చెప్తాను, ఏ ఫీమేల్ కూడాను, ఏ మహిళ కూడాను ఇంట్లో పని ఇష్టంగా చేయరు, బలవంతంగా చేపిస్తారు. వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకు ఎంత నేను చేస్తారండి. ఇప్పుడు ట్రావెల్ చేసి జాబ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వంట ఉండాలా, మళ్ళీ చేయాలండి. ఇప్పుడు ఈ మగవాళ్ళు ప్లస్ ఆల్సో పిల్లలు, మా అమ్మ వండితేనే మేము తింటాం, లేకపోతే తినము, ఇదొకటి ఈ డ్రామాలు. సో దీంతో ఈ హౌస్ వైఫ్స్ ప్లస్ ఆల్సో వర్కింగ్ ఉమెన్ చాలా డేంజర్లో పడుతున్నారు. చాలా తొందరగా ఓల్డేజ్ వచ్చేస్తుంది, చాలా తొందరగా మంచాలు ఎక్కుతున్నారు. సో జాగ్రత్తగా చూసుకోవాలి జాయింట్స్ని. అలాగా వాళ్ళ ఆరోగ్యాలకి వాళ్ళే బాధ్యులు కాబట్టి మీరు అందరికీ ఇచ్చిన మెసేజ్ అది. ఇది ఫాలో అయితే డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా కదా, ఈ నొప్పులతోటి 30 నుంచే స్టార్ట్ అవ్వాలి. 30 నుంచే స్టార్ట్. ఐ కెన్ రిలేట్ సార్, యాజ్ అ వర్కింగ్ ఉమెన్ ఐ కెన్ రిలేట్ విత్ వాట్ యూ సెడ్. అంటే ఐ వాంట్ బి సూపర్ ఉమెన్ అనే కాన్సెప్ట్ అందరిలో ఉంటుంది. ఇంట్లో కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, ఆఫీస్లో కూడా పర్ఫెక్ట్గా ఉండాలని పరిగెత్తాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా డాక్టర్లో నేను సబాటికల్ తీసుకుంటా అంటారు. డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ చదివింది, నువ్వు కానీ ఎంబీబీఎస్ డాక్టర్ వృత్తి చేస్తూ ఉంటే నీ వెనకాల అట్లీస్ట్ ఎవ్రీడే 20-30 పేషెంట్లు మంచిగా అవుతారు. అదే నువ్వు సబాటికల్ తీసుకుని ఇంట్లో కూర్చుంటే వాళ్ళందరినీ చూడరు కదా, వేరే డాక్టర్ చూడడానికి టైం పడుతుంది కదా. వీళ్ళు సబాటికల్ తీసుకుని ఎంత తెలుసా, మా అబ్బాయి 6th క్లాస్ చదువుతున్నాడు, వాడిని ఐఐటీలో చేర్చాలి, కోచింగ్ ఇంటెన్సివ్ ఉంది, అందుకని నువ్వు 5 years నేను రాను. ఎంత నాన్ సెన్స్ అండి ఇది. ఆ పిల్లలు ఎవరు కూడా నువ్వు చెప్పిన దాంతో పెద్దోళ్ళు ఎవరు, నువ్వు దగ్గరుండి కూర్చొని ఏదో చదివిస్తావు. వాళ్ళు ఎంత చదవాలో, వాళ్ళ బ్రెయిన్ ఎంత ఉంటుందో అంతే చదువుతారు. లేదా వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ ప్లస్ స్కూల్స్ అని చెప్తారు. దానికోసం నువ్వు సబాటికల్ అని 3-4 years ఇంట్లో పనిచేయడం వల్ల ఇది ప్రొఫెషన్, నోబెల్ ప్రొఫెషన్ వదిలేసి ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. పిల్లలు ఏముంది, వాళ్ళు మంచి ఇన్స్టిట్యూట్లో వేస్తే వాళ్ళు చదువుకుంటారు. ఈవినింగ్ వచ్చినప్పుడు ఒకసారి చూడడం అంతే. ఏదో మనమే దగ్గర ఉంటే అసలు చదవరు, వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది, వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటారు రోజు. సో ఇదొకటి సబాటికల్ తీసుకోవడం ఫ్యామిలీ కోసం అన్నది తప్పు. ఎప్పుడు కూడాను ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉంటే, నేను ఇంకా చెప్తాను ఏంటి తెలుసా, ఈ 8 hours పని చేస్తారు కదా, మీరు కూర్చొని చేస్తారు, అట్లీస్ట్ రెస్ట్ దొరుకుతుంది కంప్యూటర్ ముందు. ఎక్కడో ఇంటికి వెళ్తే చీపురు పట్టుకుంది. మొత్తానికి సార్ హౌస్ వైఫ్స్కి, వర్కింగ్ విమెన్కి ఎస్పెషలీ జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూపర్ పిఆర్పి ఐ థింక్ బాగా మొండి పెయిన్ ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మూడో విషయం నేను తెలుసుకుంది ఏంటంటే దట్ పిఆర్పి అండ్ ఇది పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్స్ అన్ని చాలా మందికి పనిచేస్తున్నాయని చెప్పి విజ్ఞులు కూడా ఇప్పుడు ఒప్పుకుంటున్న పరిస్థితి. ఎక్సలెంట్గా పనిచేస్తున్నాం. ఇదొక మంచి పరిణామం ఇప్పుడు. ఎందుకంటే అథారిటీస్ కూడా ఓకే చేసాయి. అథారిటీస్ ఓకే చేసాయి అంటే ఇంకెవరికి ఏ డౌట్లు ఉండదు. తప్పకుండా పిఆర్పి గురించి అందరూ తెలుసుకోవాలి, జనరల్ పబ్లిక్, డాక్టర్లు కూడా తీసుకొని ఇది దాని ప్రాపర్ అడ్వైస్ తీసుకొని ప్రాపర్ డాక్టర్ దగ్గర చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సుధీర్ గారు. బికాస్ రెవల్యూషనరీ కాన్సెప్ట్స్ ఉంటాయి ఇవి. ఎక్సర్సైజ్ అక్కర్లేదు, ఇవన్నీ విని చాలా మంది హర్షిస్తారు. లావుగా ఉన్న వాళ్ళందరూ అన్హెల్దీ కాదు, సన్నగా ఉన్నారని చెప్పి హెల్దీ అని అనుకోవద్దు. కాబట్టి ఇవన్నీ కొత్త కొత్త ప్రమాణాలు మనమే పెట్టుకుందాం ఇంకా రాబోయే కాలం కోసం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.